ఎలక్షన్లకు ముందిచ్చిన మాట చంద్రబాబు గారికి ఎలక్షన్ల తర్వాత కూడా గుర్తుండదు. ఇప్పుడేమో మళ్లీ వాగ్దానాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తున్నాడు చంద్రబాబు. అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అధికారం ఉన్నప్పుడేమో ఏదీ చేయలేదు కానీ ఇప్పుడేమో అన్ని చేస్తానని మళ్లీ వాగ్దానాలు చెబుతుంటే చంద్రబాబు గారి దృష్టిలో ప్రజలు గొర్రెలు, ప్రజలు అమాయకులు, నేను ఏది చెప్తే అది నమ్ముతారని చంద్రబాబు గారి అభిప్రాయం. ఇలాంటి విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీతో ఈరోజు చంద్రబాబు గారు కుమ్మక్కైపోయి ఎన్నో విషయాలలో అవిశ్వాసంలో అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితేనేమి, బై ఎలక్షన్లలో అయితేనేమి, అవిశ్వాసం రెండోసారి పెట్టిన దాంట్లో అయితేనేమి ప్రతి చోట కుమ్మక్కయ్యి ఆఖరికి ఇద్దరు కలిసి చేతిలో చేసుకుని అబద్ధపు కేసులు పెట్టి కుట్రలు పన్ని సిబిఐని వాడుకొని జగనన్నను జైలు కూడా పంపారు. ఈ రెండు పార్టీలకు జగనన్నని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి కుట్రలు, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపే దమ్ము ఈ టీడీపీ కాంగ్రెస్ నాయకులకు లేదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకొని బ్రతికే రోజు వస్తుంది. రైతు తను పండించిన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా, అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి రైతు లాభపడేలా చూస్తాడు జగనన్న. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి మహిళలకి, రైతులకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికి గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటాడు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకం ద్వారా ప్రతి మహిళ తన పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు నెలకు 500 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు అంటే సంవత్సరానికి 8,500 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. డిగ్రీ అయితే నెలకు 1,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1,000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో మన గ్రామాలలో ఇక బెల్ట్ షాపులు ఉండవు, నాటు సారా దొరకదు. మన కుటుంబాలు బాగుపడే రోజు, మన పిల్లలు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు
మనస్ఫూర్తిగా